విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కర్కాటకంలో సంచరిస్తూ 16వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న కుజుడు 26వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 5వ తేదీన వక్రారంభం చేసి 22వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. సింహంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై అపూర్వ శ్రద్ధ కనబరచడం వల్ల అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. ఏ పోటీ పరీక్షలు రాసినా మంచి ర్యాంకులను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మర్యాద, గౌరవం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా ఉద్యోగంలో మార్పు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మొదటి 3 వారాలు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. చివరి వారంలో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి వ్యాపార స్థలంలో రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తప్పించుకోవచ్చును. వివాహం కాని వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి మొదటి 3 వారాలు గృహంలో చాలా అనుకూలంగా, ఆహ్లాదంగా ఉంటుంది. చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. సంతానానికి ఉద్యోగం రావడం, వివాహం కుదరడం వంటి శుభాలు ఉంటాయి. భూ సంబంధిత వివాదాలు చికాకును కలిగిస్తాయి కనుక ఇలాంటి వ్యవహారాల్లో మెలకువతో ప్రవర్తించడం మంచిది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి. తద్వారా ఇల్లు, వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. కేవలం ఈ గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.